హాయ్ హలో నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సాయి. ప్రొఫెసర్ కోదండరామిరెడ్డి, అందరూ కోదండరామ్ సార్ అనే పిలుస్తారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తు నగిసిన సమయంలో జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ రూపొందించి ఆ జేఏసీ చైర్మన్గా సేవలు అందించారు కోదండరామ్ సార్. సో అందరూ కూడా అప్పటి నుంచి ఆయన కోదండరామ్ సార్ అని పిలుస్తారు. ఆ తర్వాత కొంతకాలం అంటే తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా కాలం నిశ్శబ్దంగా ఉన్నారు కోదండరామ్ గారు. ఆ తర్వాత మొన్న ఎలక్షన్స్కి ముందు ఒక పార్టీ పెట్టారు, టీజేఎస్ అని, తెలంగాణ జనసమితి అని. ఆ పార్టీని పెట్టి ఆ పార్టీని కాంగ్రెస్తో పొత్తులో ఎలక్షన్స్కి వెళ్దాం అనుకున్నారు. కానీ పెద్దగా ఎక్కడ పోటీ చేసినట్టు కనపడలేదు. 1-2 స్థానాలు కూడా పోటీ చేసలేదు, డౌటే. సో యునానిమస్గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ప్రకటించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో ఉంటూ వచ్చారు కోదండరామిరెడ్డి గారు. ఏ విషయంలో కూడా ఏదైతే ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్స్ కానీ మిగతా హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కోదండరామిరెడ్డి గారు. సీన్ కట్ చేస్తే మొదటిసారి ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. అప్పుడు రకరకాల కారణాల వల్ల రిజెక్ట్ అయింది. తర్వాత మళ్ళీ ఫ్రెష్గా నామినేట్ చేశారు. ఇప్పటికీ ఆ ఫైల్ ఇంకా పెండింగ్లోనే ఉంది. ఎమ్మెల్సీగా ఆయన పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ అంటానికి లేదు. అందుకే ఆయనకి ఎటువంటి మంత్రి పదవి కానీ ఏమి ఇవ్వలేదు. సో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే అఫీషియల్గా పైకి నేను ఏమీ తీసుకోవట్లేదు, స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలోకి మద్దతు ఇస్తున్నా అని చెప్పినప్పటికీ కూడా వెనకాలే ఉంటాయి ఆబ్వియస్లీ. మరి అవేవి కూడా ఆయనకి దక్కినట్టుగా కనపడతలేదు. అంతేకాకుండా ఎక్కడికి వెళ్ళినా సరే కోదండరామ్ సార్, మీరు ఓయూ తరపున ఉన్నారు, మీరు ఒక మా నిరుద్యోగుల తరపున మీరు ఒక రిప్రజెంటేటివ్గా ఉన్నారు, జాబ్ క్యాలెండర్ ఏది అని ఎక్కడికి వెళ్ళినా సరే కోదండరామ్ గారిని విద్యార్థులందరూ, నిరుద్యోగులందరూ పెద్ద ఎత్తున నిలదీసిన పరిస్థితి కనిపించింది. దాంతోపాటుగా మరో కీలకమైన విషయం ఏంటంటే వరుసగా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ కానీ, అంటే చెప్పిన హామీలు నిలబెట్టుకోలేకపోవడంలో ఫెయిల్ అవటం కానీ, ఇవన్నీ కూడా ఆ పార్టీతో కలిసి ఉంటే, కాంగ్రెస్తో కలిసి ఉంటే, కాంగ్రెస్తో ముందుకెళ్తే అన్ని విధాలుగా నష్టమైన భావించారు కోదండరామిరెడ్డి గారు. సో ఫైనల్గా మొన్న 2-3 సందర్భాల్లో బరస్ట్ అయ్యారు. కాంగ్రెస్ నుంచి దూరం జరుగుతా, కాంగ్రెస్ నుంచి పక్కగా తప్పుకుంటా, వాళ్ళు పొత్తు ధర్మం పాటించట్లేదు, మిత్రధర్మం ఇట్లాంటి రకరకాల డైలాగులన్నీ వాడారు. మరి కారణం ఏదైతేనే కానీ కోదండరామ్ సార్ ఇప్పుడు పార్టీకి దూరం అయ్యే అవకాశాలు, అంటే కాంగ్రెస్ పార్టీకి దూరంగా అయ్యే అవకాశాలు కనపడుతుంది. మరి దూరంగా వచ్చి ఏం చేస్తారు? టీజేఎస్ పార్టీని బలోపేతం చేయగలుగుతారా అంటే కష్టమే. ఎందుకంటే ఇవాళ రేపు రాజకీయాల్లో నిలబడాలన్నా, నిలదొక్కోవాలన్నా, రాణించాలన్నా బోల్డంతా అంగబలం, అర్ధబలం లాంటివి కావాలి. ఇవేవి కూడా సార్కి లేవు. కాకపోతే గతంలో తెలంగాణ ఉద్యమంలో చైర్మన్గా వ్యవహరించారు జాక్, కాబట్టి ఆయన మీద ఒక మంచి పేరు ఉండొచ్చు, కోదండరామ్ సార్ ఒక గౌరవం ఉండొచ్చు. కానీ ఇవేమీ లేవు. ఇప్పుడు అప్పట్లో ఉన్నాయి. పెద్ద ఎత్తున కోదండరామ్ సార్ పిలిపిస్తే లక్షల్లో విద్యార్థులు వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మరి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఏమన్నా చేయగలుగుతారా అంటే దాదాపు ఇంకేం చేయలేని పరిస్థితి. మరి కాంగ్రెస్ నుంచి నిజంగా సీరియస్గా నేను బయటకు వచ్చేస్తున్నా కాంగ్రెస్ నుంచి, నేను చెప్తున్నట్టు మీరు జాబ్ క్యాలెండర్లు ఇవ్వకపోతే, నిరుద్యోగుల సమస్యలు తీర్చకపోతే, లేకపోతే రైతుల సమస్యలు తీర్చకపోతే, పెన్షనర్ సమస్యలు తీర్చకపోతే, మహిళల సమస్యలు తీర్చకపోతే నేను బయటకు వచ్చేస్తాను, మేము మద్దతు ఇవ్వనని బేషరత్తుగా ధైర్యంగా చెప్పగలరా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైనా చెప్పాలి. ఎందుకంటే ఆయనకి ఏదో ఒక పార్టీ అండ అవసరం. కాబట్టి ఏదో ఇప్పుడు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు, భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారేమో కానీ నిజంగా బయటకు వచ్చేస్తే ఈయనకి ఏం లాభం లేదు, కాంగ్రెస్ పార్టీకి ఏం నష్టం లేదు. కోదండరామ్ వల్ల కాంగ్రెస్ పార్టీకి మహా అయితే ఒక చోట ఒక నియోజకవర్గంలో గెలిపించే పరిస్థితి కూడా లేదు. మరి ఈయన బయటకు వచ్చేస్తే నష్టం ఈయనకే ఉంటుంది. కాబట్టి నేను అనుకుంటే ఇదంతా జస్ట్ ఒక పొలిటికల్ స్టంట్, ఏదో కొన్ని డైవర్షన్ కోసం కోదండరామ్ గారు ఇష్యూ తెరపైకి తెస్తున్నారు. కానీ నిజంగా అయితే ఆయన ఏదో దూరంగా వెళ్ళిపోతారని అనుకోవట్లేదు. ఏదో ఈయనకు రావాల్సిందో మరి అనుకునేవో జరగకపోవచ్చు. కాబట్టి పరేషాన్లో, ఫ్రస్ట్రేషన్లో ప్రొఫెసర్ అలా మాట్లాడుతున్నారు. కానీ నిజంగా బయటకు వచ్చేంత సీన్ అయితే, వచ్చేదో చేసేసేంత అయితే నేనైతే అనుకోవట్లేదు.